హాయ్ ఎవ్రీవన్. ఇవి సండే స్పెషల్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. చాలా కలర్ఫుల్గా, చాలా టేస్టీగా, చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే. అందుకని చాలా బాగా వచ్చింది ఈరోజు అయితే. ప్రాసెస్లోకి వెళ్తే ఇంకా కిలో చికెన్ అయితే తీసుకొని బాగా వాష్ చేసుకొని ఇలా చికెన్ అయితే తీసేసుకున్నాను. ఇంకొచ్చి 2 లెగ్ పీసెస్ అయితే వేయించాను పిల్లలకి అనేసి. ఇట్లా చిల్లీ అయితే వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి తర్వాత ఇంకా టమాటా ముక్కలు అయితే వేసేసుకుందాం. తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఇంకొచ్చి దాల్చిన చెక్క, కొంచెం కస్తూరి మేతి అన్నీ అయితే ఇలా వేసేసుకున్నాను. ఇంకొచ్చేసి ఇంకొంచెం టేస్టింగ్ సాల్ట్ అయితే వేసేసుకున్నాను. పెరుగు అయితే వేసేసుకోవాలి 1 కప్పు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 2 స్పూన్స్ వేసుకోవాలి. అంటే వేసుకున్న తర్వాత వచ్చేసి కొంచెం కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. కలుపుకోవడమేను. కలుపుకునేసి బాగా ముక్కలకి అంతా పట్టించాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పసుపు అయితే వేసుకుందాం. కొంచెం పసుపు, కొంచెం కారం అయితే వేసుకుని టేస్ట్కి తగ్గట్టు. ఇంక వాటితో బిర్యానీ ఆకులు అయితే వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పౌడర్, తర్వాత వచ్చేసి బిర్యానీ మసాలా వేస్తున్నాను. బిర్యానీ కొంచెం మన టేస్ట్ దగ్గర చూసుకొని వేసుకోండి. తర్వాత చికెన్ మసాలా అయితే వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి సాల్ట్ అయితే 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. నేను నిమ్మకాయ అయితే వేయట్లేదు, నా దగ్గర లేదని. ఇంకొచ్చేసి కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని పైన ఇట్లాగా లాస్ట్లో అయితే కలిపేసుకోవడమేను. ఇంకా ఇట్లా గ్యాస్ మీద అయితే పెట్టేసుకున్నాను. రైస్ అయితే పెట్టేసుకున్నాను. కిలో చికెన్కి కిలో అయితే వేసుకున్నాను రైసు. ఇంక మధ్య మధ్యలో ఇట్లా తిప్పుకోవాలన్నమాట. కొంచెం కర్రీ ఇలా చూసుకొని తిప్పుకుంటుంటే బాగుంటుంది, మాడిపోకుండా అయితే వస్తుంది. అంటే కొంచెం బాగా గ్రేవీ అయితే బాగా కుక్ అయిపోయింది, బాగా అయితే వచ్చేసింది. చికెన్ అంతా బాగా గ్రేవీ వచ్చేసింది. ఇంకా నేను ఇట్లా రైస్ అయితే వేసరి అయిపోయింది కాబట్టి ఇంకా రైస్ అయితే వేసేస్తున్నాను. రైస్ వేసేసినాక కొంచెం అంతా కడిగేసేసి ఇట్లా తిప్పుకొని ఇట్లా చూసుకోవాలన్నమాట. రైస్ కొంచెం ఉడికిందా లేదా చూసుకుంటుండాలి మధ్య మధ్యలో. రైస్ అంతా కుక్ అయిపోయిన తర్వాత ఇట్లాగైతే రైస్ని ఇట్లా మనం నీళ్ళని ఇట్లా ఒక ఒక గంట తీసుకొని ఇట్లా అయితే వేసేసుకుంటున్నాను. వేసేసుకుంటే ఇట్లా సర్దుకునేయాలి. రైస్ అంతా మాత్రం ఇట్లాగా అంత సర్దుకునేసిన తర్వాత ఇట్లా కొత్తిమీర, కొంచెం పుదీనా అయితే వేసేసుకొని ఇంక మళ్ళీ రైస్ అంతా ఇట్లా వేసుకున్నాను. తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా ఇంత గ్రేవీ, దాని అయితే కొంచెం ఇలా పైన అయితే వేసేసుకుంటున్నాను. లేయర్గా వేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి కొరవ ఉంది కదా, అది కూడా వేసేసుకుంటున్నాను రైస్. ఆ రైస్ మొత్తం ఇలా వేసేసుకునేసి ఇంకా మొత్తం ఇట్లా ఫుల్ చేసేసాను. ఇంక నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొత్తిమీర, పుదీనా అయితే వేసేసి ఆ తర్వాత కొంచెం నెయ్యి అయితే వేసేసుకున్నాను. నెయ్యి వేస్తే బాగా టేస్ట్ వస్తుంది. ఇంకొంచెం జీడిపప్పు ఇలా అయితే వేసుకున్నాను. వేసేసిన తర్వాత ఇలా మూత పెట్టేస్తున్నాను. ఇంక పెట్టేసి గ్యాస్ మీద అయితే పెట్టేయాలి ఒక 10 మినిట్స్. కొంచెం సిమ్లో పెట్టుకుంటే బాగుంటుంది. కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసేసాను. కొంచెం బాగా బిర్యానీకి చూడడానికి కలర్ఫుల్గా బాగుంటుంది అనేసి దమ్ అయితే పెట్టేస్తున్నాను. దమ్ పెట్టేసినాక 10 మినిట్స్ తర్వాత ఇట్లా చూడాలి. ఇంకా దమ్ము అయిపోయింది. ఇంక చూస్తున్నాను. మళ్ళీ ఇంకా ఫైనల్గా అయితే చాలా బాగా కుక్ అయిపోయింది. బిర్యానీ ముక్కలు కూడా బాగా కుక్ అయిపోయాయి. చాలా పొడి పొడిగా అయితే చాలా టేస్టీగా బాగుంది అయితే బిర్యానీ.